భారతదేశము ఈరోజు గాంధీ గారి యొక్క 156వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నది. 2007లో ఐక్యరాజ్య సమితి ఈ యొక్క రోజుని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని చెప్పడం జరిగింది. ఆ రోజు నుండి ప్రపంచ దేశాలన్నీ కూడా గాంధీ గారి జయంతిని అంతర్జాతీయ అహింస దినోత్సవంగా పాటించడం మనం గమనిస్తూనే ఉన్నాము. గాంధీ గారు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. గాంధీ గారు బహుముఖ ప్రజ్ఞాశాల, న్యాయ కోవిదుడు, సంఘ సంస్కరణ యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఒక స్టేట్స్మ్యాన్, ఒక సెయింటు, ఇలా చూస్తే ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక కర్మయోగి మాట. ఆయన గురించి మాట్లాడుతూ అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త ఏమంటారంటే, గాంధీ గారిలో కార్ల్ మార్క్స్ని, లెనిన్ని మనము చూడవచ్చని చెప్తారన్నమాట. కార్ల్ మార్క్స్ అంటే సిద్ధాంతకర్త, లెనిన్ అంటే ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి మాట. గాంధీ గారు మామూలుగా ఇది కూడా చెప్పడమే కాదు, దాన్ని ఆచరించేవాడు. కాబట్టి ఆయనలో మార్క్స్ లెనిన్ ఉన్నారని చెప్పి రుడాల్ఫ్ చెప్పడం జరిగింది. గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో మనకి 2 ముఖ్యమైన కానుకలు ఇచ్చారని గాంధీ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిదేమో ఏకాదశ వ్రతము, రెండవది నిర్మాణాత్మక కార్యక్రమాలు, 18 సూత్రాల నిర్మాణాత్మక కార్యక్రమం. దేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాల మీద మనము దృష్టి సారించాలని చెప్పారు. అందులో దానికే నిర్మాణాత్మక కార్యక్రమాలు అంటారన్నమాట. అలాగే ఏకాదశ వ్రతాలంటే 11 ఓస్ అంటారు, ఏకాదశ నియమాలు అంటారు. ఇక్కడ ఆశ్రమ వాసులు గాంధీ గారు 2 ఆశ్రమాలు స్టార్ట్ చేసి, సబర్మతి ఆశ్రమం ఒకటి, రెండవదేమో సేవాగ్రామ్ ఆశ్రమంలో 1930లో ఈ యొక్క ఏకాదశ వ్రతాన్ని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. ఆశ్రమ వాసులందరూ కూడా ఈ ఏకాదశ వ్రతాన్ని పాటించాలి అని వాళ్ళు చెప్పారన్నమాట. ఏకాదశ వ్రతము ఈ నియమాలన్నీ ఆశ్రమవాసులు ఎందుకు పాటించాలని ఒక బ్రిటిష్ జర్నలిస్టు ఆయన అడిగితే, సైనికుడేమో చంపడానికి ట్రైనింగ్ శిక్షణ పొందుతాడు, అలాగే సత్యాగ్రహి ప్రాణత్యాగానికి కూడా ఆయనకి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఈ యొక్క సత్యాగ్రహాలు కూడా శిక్షణా కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క 11 వ్రతాలని, నియమాలని కూడా పాటించవలసి వస్తుందన్నమాట. అందులో ఈ 11 నియమాలు ముఖ్యమైనవి 5 నియమాలు కూడా మనకి మన హిందూయిజంలోనూ బుద్ధిజంలో ఉన్నాయి. మెయిన్గా పతంజలి యోగా సూత్రాల్లో ఈ నియమాల్లో 5 ఉన్నాయన్నమాట. అందులో 5 ఏంటంటే అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అస్వాదము, అపరిగ్రహము. ఈ 5టికి గాంధీ గారికి ఒక 6 జోడు చేశారన్నమాట. అందులో శరీర ఫిజికల్ లేబర్ అంటారు, అలాగే ఫీర్నెస్ నిర్భయత్వము, తర్వాత స్వదేశీ, తర్వాత సర్వధర్మ సమానత్వము, నెక్స్ట్ అస్పృశ్యత నివారణ. ఈ 6 కూడా, ఈ 6 + 5 11 కూడా ఆశ్రమవాసులు పాటించవలసినగా చెప్పడం జరిగిందన్నమాట. గాంధీ గారి గురించి చాలామంది గాంధీ గారు చెప్పిన వాటికి ఆచరణీయమేమి కాదు, పాత చింతకాయ పచ్చడి అంటూ ఉంటారు. కానీ ప్రొఫెసర్ దండేకర్ అని ఆయన చెప్పారంటే, గాంధీ గారు అయితే ఏం చెప్తారో, ఏవైతే ఆచరణయోగ్యంగా ఉన్నాయో వాటిని ఆచరించండి, మిగిలిన వాళ్ళని ఆచరించవద్దని ఆయన కూడా చెప్పడం జరిగిందన్నమాట. వాట్ ఈజ్ యూస్ఫుల్, వాట్ ఈజ్ రెలవెంట్ ఈజ్ యూ ఫాలో వాట్ ఈజ్ యూస్ఫుల్ అండ్ వాట్ ఈజ్ రెలవెంట్ అని చెప్పారు. డిస్కార్డ్ వాట్ ఈజ్ నాట్ యూస్ఫుల్, వాట్ ఈజ్ నాట్ ప్రాక్టికబుల్ అని కూడా గాంధీ గారి గురించి ఆయన ప్రొఫెసర్ దండేకర్ చెప్పడం కూడా జరిగింది. ఈ యొక్క అందులో ముఖ్యమైన 11 ఓస్లో గల ముఖ్యమైనది, ఆచరణీయమైనది, ప్రస్తుతం మన పరిస్థితుల్లో రెలవెంట్గా ఉన్నది ఏదైనా ఉందంటే అది స్వదేశీ. గాంధీ గారు ఒక సింపుల్ సూత్రం ఒకటి చెప్తారన్నమాట. బ్రిటిష్ వారి నుండి మనము స్వాతంత్రం తీసుకురావాలనుకుంటే యుద్ధాలు చేయగలదు, హింసాయుత మార్గం మనం అవలంబించవలసిన అవసరం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చారు, వాళ్ళకి వ్యాపారం చేయకుండా ఉంటే చాలు అన్నమాట. వాళ్ళ యొక్క విదేశీ వస్తువులు మన దగ్గర మనకు అమ్ముతున్నారు, దానివల్ల వాళ్ళు మనకు దోస్తున్నారు, బోల్డ్ డబ్బుని వాళ్ళు సంపాదిస్తున్నారు. కాబట్టి ఆ విదేశీ వస్తువుల్ని కానీ కొనడం అనేసి స్వదేశీ వస్తువుల్ని మనము కొంటూ వాళ్ళని ప్రోత్సహిస్తే బ్రిటిషర్స్ ఎక్కువ కాలం మనం పరిపాలించడం వాళ్ళు వెళ్ళిపోతారని కూడా చెప్పడం జరిగింది. అందుకే స్వదేశీ ఉద్యమం అప్పుడు బాగా స్టార్ట్ అయింది. విదేశీ వస్తు బహిష్కరణ చేశారు. అలాగే స్వదేశీలో అంటే దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులే వాడాలని చెప్పేసి ముందు ముఖ్యంగా ఖాదీని బాగా ఆయన ప్రోత్సహించడము జరిగింది. ఈరోజు కూడా మనము ఈ యొక్క స్వదేశీ ఉద్యమం మనం ఇప్పుడు కూడా చెప్తున్నారు. మన నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ కూడా వోకల్ ఫర్ లోకల్ అని చెప్పడం కూడా జరిగింది. పీయూష్ గోయల్ ఈ మధ్యన చెప్పారు, ఈ కామర్స్ బిజినెస్ వల్ల మనకి 100 మిలియన్ రీటైల్ వర్కర్స్ యొక్క వ్యాపారం పోయింది.
ఈ యొక్క అమెజాన్ అంటే సంస్థ పోయిన సంవత్సరము 6,000 కోట్ల లాస్ వచ్చింది. వాళ్ళకి లాస్ ఎందుకు వచ్చిందంటే ప్రిడేటరీ ప్రైసింగ్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ప్రిడేటరీ ప్రైసింగ్ అంటే బాగా తక్కువ రేటుకే వాళ్ళు అమ్మి మార్కెట్ని క్యాప్చర్ చేస్తూ రిటైల్ వర్కర్స్ యొక్క పొట్ట కొడుతున్నారు. కాబట్టి అటువంటిది మనం ఈ యొక్క ఈ కామర్స్ బిజినెస్ గురించి కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ కామర్స్ వల్ల మన దేశంలో చాలామంది నిరుద్యోగం వస్తున్నారు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అన్నమాట. గాంధీ గారు ఏం చెప్తారంటే విదేశీ వస్తువుల బహిష్కరణే కాదు, స్వదేశీ వస్తువుల్ని మనము స్వదేశీ వస్తువులను మనము ఉపయోగించవలసి వస్తుంది. కాకుండా స్వదేశీ బెంట్ ఆఫ్ మైండ్ కూడా మనకి డెవలప్ అవ్వాలని ఆయన అంటారు అనమాట. స్వదేశీ బెంట్ ఆఫ్ మైండ్ అంటే స్వదేశీ విదేశీ అనేది ఎక్కడో నేషనల్ లెవెల్లోనే కాకుండా గ్రామ లెవెల్లో కూడా మనం ఈ స్వదేశీ మనం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. మన గ్రామాల్లోనే వృత్తులన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్గా ఉంటాయన్నమాట. దాన్నే జాజిమానీ సిస్టమ్ అంటారు. జాజిమానీ అంటే ల్యాండ్ ఉన్న ఆయన, మిగిలిన వాళ్ళంతా కమీర్స్ అంటే సర్వీస్ క్యాస్ట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది జాజిమాన్ రైతాంగం మీద సర్వీస్ క్యాస్ట్స్ అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఆక్యుపేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది అదర్ అన్నమాట. ఇలాంటి ఈ ఇంటర్ డిపెండెంట్గా ఉన్నటువంటి విలేజ్లో మన స్వదేశీ బెంట్ ఆఫ్ మైండ్ అంటే మన విలేజ్లో దొరికిన వస్తువులనే మనం కొనుక్కోవాలి తప్ప మన గ్రామాల్లో దొరికిన వస్తువులు కొనుక్కోవాలి తప్ప గ్రామంలో దొరకని వస్తువుల గురించి పక్క గ్రామాలకు కానీ మండల కార్యక్రమాలకు కానీ మండల దగ్గరికి వెళ్ళాలి తప్ప మండలంలో దొరకనివేమో జిల్లా కేంద్రానికి వెళ్ళాలి, జిల్లా కేంద్రం దొరకను రాష్ట్ర దానికి వెళ్ళాలి, రాష్ట్రంలో దొరకని దానికి దానికి వెళ్ళాలి, దేశంలో దొరకని దాన్ని అంతర్జాతీయంగా వెళ్ళాలి. ఈ రకమైన స్వదేశీ బెంట్ ఆఫ్ మైండ్ మనకి డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కార్ల్ మార్క్స్ కూడా మన విలేజ్ని ఏమన్నారంటే ఇండిపెండెంట్ యూనిట్స్ రిపబ్లిక్స్ అన్నారన్నమాట. కానీ విత్ ఇన్ ది విలేజ్ అందరూ కూడా ఇంటర్ డిపెండెంట్గా ఉంటారు. అలాంటి ఈ యొక్క స్వదేశీ బెంట్ ఆఫ్ మైండ్ మనం డెవలప్ చేసుకోవాలి. మన విలేజ్లోనే ఇంకా చెప్పాలంటే మన వీధిలో ఉన్నటువంటి కిరాణా వర్తకుడి దగ్గర కానీ వెజిటబుల్ వెండర్ దగ్గర కానీ ఒక హెయిర్ కటింగ్ సెలూన్ కానీ మందుల షాపు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటే రీటైలర్స్ని మనం బతికించినట్టు అవుతుంది. ఒక 100 మిలియన్ రీటైల్ వర్తకులకి మనకు వ్యాపారం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి వ్యాపారం ఇవ్వటమే కాకుండా వాళ్ళతో మానవపరమైన సంబంధాలు కూడా మనం నెలకొల్పుకుంటాము. మనకి ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు జోబులో డబ్బులు లేకపోతే ఆయన డబ్బులు ఇస్తే కానీ పట్టుకెళ్ళండి అండు మనల్ని తర్వాత ఇవ్వండి సార్ అంటాడు. అదే ఏ మాల్స్లో కానీ ఎక్కడికైనా వెళ్తే అలాగా ఎవరిని అంటారా? ఇవి అన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుండి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చాలా క్లిష్ట సమయంలో ఉన్నాము. టారిఫ్లు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు బాగా విధిస్తున్నాడు. కాబట్టి మనం కూడా విదేశీ వస్తువుల యొక్క వాడకాన్ని మనము తగ్గించాలి. ఈ కామర్స్ మనము తగ్గించి స్వదేశీని మనం ఎంకరేజ్ చేసి మన యొక్క రీటైల్ వర్తకులకి వాళ్ళకి మనము వ్యాపారాన్ని ఇప్పించి వాళ్ళకి ఉపాధి కల్పించేటట్టుగా మనం ఉండాలి తప్ప ఈ కామర్స్ లాంటివి తర్వాత ఇవన్నీ కూడా మనం ఉపయోగించకూడదని గాంధీ గారు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇదే మనకి గాంధీ గారి యొక్క 11 O's ఈ స్వదేశీ కూడా ప్రస్తుతం ఆచరణీయమైనది మన దేశం యొక్క పరిస్థితులను బట్టి ఇది ఎంతో మనకి రిలవెంట్గా ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.